యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయడం అంటే ఉపాధి పొందుతున్న పేద మధ్యతరగతి వారి పొట్ట కొట్టడమే అని, అలా కాకుండా ఉన్న దుకాణాలను కొనసాగిస్తూనే స్థానిక నిరుద్యోగ యువతకు అదనంగా దుకాణాలు వెచ్చేలా దేవస్థానం వారితో ప్రభుత్వంతో పోరాడదామని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రి వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరిలు అన్నారు. శనివారం వారు యాదగిరిగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని కొంతమంది నిరుద్యోగులు పోరాటాలు చేస్తున్నారని, వర్తక సంఘాన్ని రద్దు చేయాలని కాకుండా ఉన్న దుకాణాలను కొనసాగిస్తూనే తమకు కూడా దుకాణాలను కేటాయించాలని వారు కోరారు. అలా అయితే తమకు మద్దతు కూడా ఉంటుందన్నారు. 114 దుకాణాలకు గాను ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 500 మంది ఉపాధి పొందుతున్నారని, ఉన్న ఫలంగా వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాలను రద్దు చేయడం అంటే వారందరినీ రోడ్డున పడేయడమని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. నిరుద్యోగులకు యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగ దుకాణాల ద్వారా వారికి ఉపాధి కల్పించేందుకు అందరం కృషి చేశామన్నారు. ఇప్పటికైనా దుకాణాలను వర్తక సంఘాన్ని రద్దు చేయాలని, వారి ఆందోళన విరమించుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ శ్రీధర్ గౌడ్, కాంటేకర్ పవన్ కుమార్, ముక్కెర్ల సతీష్ యాదవ్, అంకం నరహరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. వర్తక సంఘాన్ని రద్దు చేయాలి, యువతకు అవకాశం కల్పించాలనే పేరుతో మరి నడుస్తూ ఉన్నది. మరి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఒకరు పొట్టగొట్టి ఇంకొకరు లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం అది కరెక్ట్ కాదు. మరి వర్తక సంఘం అంటే వాస్తవానికి మరి కొన్ని తరాల నుంచి మరి గుట్టపైకి సంబంధించినటువంటి మెట్లు లేనప్పుడు, రవాణా సౌకర్యం లేనప్పుడు మరి యాదగిరిగుట్టకు సంబంధించి టెంకాయలు కానీ, పువ్వులు కానీ, పసుపు కుంకుమ లాంటిది కింది నుంచి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి మరి దుకాణాలు ఏర్పాటు చేసుకొని మరి గత 70 సంవత్సరాల నుంచి మరి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క షాపులను దాని మధ్యలో వర్తక సంఘానిగా మార్చుకొని వారి సమస్యల పరిష్కారం కోసం ఏదున్నా కూడా మరి రాజకీయ పార్టీలకు అతీతంగా మరి వాళ్ళు వారి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మరి వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ విషయాన్ని మరి ఎందుకనంటే మరి వర్తక సంఘం రద్దు చేస్తే యువతకు లబ్ధి చేకూరుతుందనే విషయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. వర్తక సంఘం రద్దు చేయడం వల్ల యువతకు వచ్చే లాభం ఏందో మరి నేను ఇవాళ మరి కోరుతా ఉన్నా, మరి తెలియాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకనంటే వాళ్ళ యువతకు 1,00,000 జీవనోపాధి అవకాశాలు ఉన్నాయి టెంపుల్ పరంగా, వాటిని మనం తీసుకురమ్మని మనం కోరాలి. వర్తక సంఘాన్ని రద్దు చేస్తే యువతకు లబ్ధి చేరుతుంది అనేటువంటి విషయం మీద మరి పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మరి వాళ్ళ దుకాణదారులలో మరి బలిసిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. మరి ఒక చెట్టు ఖరాబ్ అయితే ఖరాబ్ అయినట్టు కొమ్మని తీసేయాలి తప్ప చెట్టును మొత్తం నరికేస్తారనే ధోరణిలో మరి వాళ్ళ వర్తక సంఘం రద్దు చేయాలనే ధోరణిలో మరి వాళ్ళ కొంత యువత మరి వాళ్ళ పోరాటం చేస్తూ. మరి యాదగిరిగుట్ట కొండపైన షాపుల విషయంలో రాద్ధాంతం చేసి అందరూ పేపర్ల టీవీలలో వస్తుంది. నేను కూడా ఒక మాజీ షాపుల సంఘానికి అధ్యక్షుని కాబట్టి, వర్తక సంఘానికి అధ్యక్షుని కాబట్టి ఈరోజు నేను మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా యాదగిరిగుట్ట కొండపైన దేవస్థానం అభివృద్ధి కాకముందుకు గతంలో అంటే 5-6 సంవత్సరాల క్రితం 114 షాపులు ఉన్నదనేది వాస్తవం. సరే, అప్పుడు గతంలో లీజుకి ఇచ్చుకుర్రా ఇయ్యలేదా అనేది వాళ్ళ వ్యక్తిగతంగా నడిచింది కొన్ని రోజులు. తర్వాత మరి అభివృద్ధిలో భాగంగా కొండపైన షాపులన్నీ కూడా తీసేయడం జరిగింది. 110 షాపుల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. తర్వాత అప్పుడు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు సునీత మహేందర్ రెడ్డి కానీ, ఈఓ గారు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళు మొత్తం రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఎలాంటి బతుకుదేరు లేదు. మరి ఎట్లా అయింది అని అన్నప్పుడు ప్రస్తుతానికైతే ఒక 10 షాపులు ఇస్తామని చెప్పేసి మరి జీవో ఇచ్చి 10 షాపులు పెట్టారు. 10 షాపులు కేటాయించారు. మరి ఆ 10 షాపులు నడుస్తున్నాయి. మరి ఈ మధ్య రెన్యువల్ చేసే కార్యక్రమంలో కొంతమంది యువకులు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళు ఇంకెన్ని రోజులు ఆ షాపులు నడుస్తాయి, టెండర్ పెట్టాలనేది వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు.